ఓం శాంతి 27/2/1983 అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంగం యుగంలో అలంకరించబడిన మధురమైన అలౌకిక మేళ కలయిక. ఈరోజు తండ్రి మరియు పిల్లల మిలన మేళాను జరుపుకుంటూ ఉన్నారు. మేళాలో చాలా వెరైటీ మరియు చాలా సుందరమైన వస్తువులు, చాలా సుందరమైన అలంకరణ ఉంటుంది. అంతేకాక ఒకరినొకరు కలుసుకోవడం జరుగుతుంది. బాప్తాద ఈ మధురమైన కలయికలు ఏం చూస్తూ ఉన్నారు? ఇటువంటి అలౌకికంగా శృంగారించబడిన మేళ సంగం యుగంలో తప్ప ఇంకెప్పుడూ ఎవ్వరూ జరుపుకోలేరు. ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు విశేషంగా శృంగారించబడిన అమూల్య రత్నాలుగా ఉన్నారు. మీ శృంగారం గురించి తెలుసు కదా! అందరి శిరస్సు పైన ఎంతో సుందరమైన లైట్ కిరీటం మెరుస్తోంది. తమ కిరీటధారి స్వరూపాన్ని చూసుకుంటూ ఉన్నారా? ప్రతి ఒక్కరూ దివ్య గుణాల శృంగారంతో ఎంతో సుందరంగా అలంకరింపబడిన మూర్తులుగా ఉన్నారు. ఎటువంటి సుందరమైనటువంటి శృంగారము అంటే, దీని ద్వారా విశ్వంలోని సర్వాత్మలు వద్దనుకున్న స్వతహాగానే ఆకర్షితులవుతారు. అలాంటి శ్రేష్టమైన అవినాశి శృంగారాన్ని చేసుకున్నారా? అలంకరణ చేసుకున్నారా? ఈ సమయంలోని మీ శృంగారానికి స్మృతి చిహ్నంగా మీ జడ చిత్రాలను కూడా భక్తులు చాలా సుందరాతి సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. ఇప్పుడు గుణాలతో శృంగారము, అక్కడ నగలతో కూడా అలంకారం చేస్తారు. ఇప్పటి శృంగారము ద్వారా అర్ధకల్పం జడ చిత్రాల రూపంలో అలంకరించబడ్డారు. ఇటువంటి శ్రేష్టమైన అవినాశి శృంగారం బాప్దాదా ద్వారా పిల్లలందరికీ ఇప్పుడు జరిగింది. బాప్దాదా ఈరోజు ప్రతి పుత్రుని 3 స్వరూపాలు అనగా వర్తమానము మరియు తమ రాజ్యానికి చెందిన దేవాత్మ స్వరూపాలు మరియు భక్తి మార్గంలోని స్మృతి చిహ్నమైన చిత్రాలు, ప్రతి ఒక్కరి ఈ 3 స్వరూపాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. మీరంతా మీ 3 స్వరూపాలను గురించి తెలుసుకున్నారు కదా! మీ 3 రూపాలను జ్ఞాన నేత్రంతో చూశారు కదా! ఈరోజైతే బాప్దాదా మిలనానికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి చేసేందుకు వచ్చారు. ఎవరైతే నిర్బంధంగా ఉండే తండ్రిని కూడా, ఏ బంధనాలు లేకుండా పైన ఉండే తండ్రిని కూడా బంధనంలో బంధిస్తారో ఆ పిల్లలదే అద్భుతమంతా. ఈ లెక్క ప్రకారం కలవండి అని బాప్దాదాకు కూడా లెక్కలు నేర్పిస్తారు. కావున ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? పిల్లలా లేక తండ్రియా? ఇటువంటి స్నేహమనే ఇంద్రజాలాన్ని పిల్లలు తండ్రికి అంటిస్తారు. దీనితో తండ్రికి పిల్లలు లేకపోతే తోచదు. నిరంతరం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మీరందరూ తింటున్నప్పుడు ఒక్కరిని ఆహ్వానిస్తారు. అయితే ఎంతమంది పిల్లలతో కలిసి తినాల్సి ఉంటుంది? ఎన్నిసార్లు భోజనానికి పిలుస్తారు, తింటారు, నడుస్తారు. నడుస్తున్నప్పుడు కూడా చేతిలో చేయి వేసి నడుస్తారు. నిద్రపోతున్నా తోడుగానే నిద్రిస్తారు. కావున ఇంతగా అనేక మంది పిల్లలతో కలిసి తింటూ, నిద్రిస్తూ, నడుస్తూ ఉంటే తీరికేముంటుంది బాబాకు? కొంతమంది ఏ కర్మ చేస్తున్నా కార్యం మీద మేము నిమిత్తంగా ఉన్నాము, మాది కాదు అంటారు. మీరు చేసి చేయించండి, నిమిత్తంగా చేతులను మేము నడిపిస్తాం బాబా అంటారు. కావున ఇది కూడా చేయాల్సి ఉంటుంది కదా, నేను చేయించాల్సి ఉంటుంది. అంతేకాక మళ్ళీ ఏ సమయంలోనైనా చిన్న పెద్ద తుఫానులు పరిస్థితులు వచ్చినా బాబా ఇవన్నీ మీకే తెలియాలి అని అంటారు. తుఫానులను తొలగించే కార్యాన్ని కూడా తండ్రికి ఇస్తారు. కర్మల భారాన్ని కూడా తండ్రికి ఇస్తారు. సదా తోడుగా కూడా ఉంచుకుంటారు. కావున గొప్ప ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? భుజాల సహయోగం లేకుండా ఏమీ జరగదు. అందుకే సదా మాలను జపిస్తారు. మీ మాలను బాబా కూడా. ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు చాలా మంచి త్యాగం చేశారు. అంతేకాక ప్రతిసారి త్యాగం చేస్తారు. సదా లాస్ట్ నుండి ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్‌లో వస్తారు. ఎంతగా వారు త్యాగం చేస్తారో, ఇతరులను ముందుంచుతారో, అంతగానే ఎంతమంది కలుస్తూ ఉంటారో వారందరి షేర్ భాగం కొద్ది కొద్దిగా ఆస్ట్రేలియా వారికి కూడా లభిస్తుంది. కావున మీరు భాగ్యం తీసుకున్నారా? లేక త్యాగం చేశారా?
తోడుగా యూకేది కూడా పెద్ద గ్రూపే. ఇవి 2 మొట్టమొదట నిమిత్తంగా అయిన సెంటర్‌లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఫస్ట్. చాలా విశాలమైన సెంటర్‌లు. ఒక సెంటర్ ద్వారా అనేక సెంటర్‌లలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలున్నారు. అందువలన ఇరువురు ఆస్ట్రేలియా మరియు యూకే పెద్దవారిని ఇతరులను ముందుంచాల్సి ఉంటుంది. ఇతరుల సంతోషంతోనే మీరు సంతోషంగా ఉంటారు కదా! ఈ 2 స్థానాల్లోని సేవాదారులు, సహయోగులు, స్నేహి పిల్లలు అన్ని విషయాలలో ఎంత విశాల హృదయులుగా ఉన్నారో చూడడం జరిగింది. ఈ విషయంలో కూడా సహయోగులుగా అవ్వడంలో మహాదాని పిల్లలున్నారు. బాప్దాదాకు పిల్లలందరూ గుర్తు ఉన్నారు. అందరితో కలుస్తారు. ఎంతో దూరాల నుండి కలుసుకోవాలి అనే ఉత్సాహంతో పిల్లలు ఎగురుతూ తమ మధురమైన ఇంటికి చేరుకోవడం చూసి బాప్దాదాకు సంతోషమవుతుంది. భలే స్థూలంగా ఏ దేశానికి చెందిన వారైనా అందరూ ఒకే దేశం వారే, పరంధామం వారే, అందరూ ఒకటే. ఒకే తండ్రి, ఒకే దేశం, ఒకే మతం మరియు ఏకరస స్థితులై ఉండేవారు. ఇక్కడైతే కొద్ది సమయం కలవటానికి నిమిత్త మాత్రంగా దేశం పేరు చెప్తారు. అందరూ ఒక దేశం వారే. సాకార లెక్కలో కూడా అందరూ ఈ సమయంలో మధుబన్ నివాసులుగా ఉన్నారు. ఇక్కడున్నారు కదా! తమను మధుబన్ నివాసులుగా భావించుకోవడం బాగా అనిపిస్తోంది కదా! క్రొత్త స్థానంలో సేవలో సఫలతకు ఆధారం గురించి బాబా చెప్తున్నారు. ఎప్పుడైనా ఏ క్రొత్త స్థానంలోనైనా సేవ ప్రారంభించినట్లయితే ఒకే సమయంలో అన్ని రకాల సేవలు చేయండి. మనసులో శుభ భావన, వాణిలో తండ్రితో సంబంధాన్ని జోడింపచేసే మరియు శుభ కామనతో కూడిన శ్రేష్టమైన మాటలు మరియు సంపర్కంలో వచ్చినప్పుడు స్నేహము మరియు శాంతి స్వరూపంలో ఆకర్షించండి. ఈ విధంగా అన్ని రకాల సేవల ద్వారా సఫలతను పొందుతారు. కేవలం వాణి ద్వారానే కాదు, ఒకే సమయంలో అన్ని సేవలు తోడుగా జరగాలి. అటువంటి ప్లాన్స్ తయారు చేయండి. ఎందుకంటే ఎవరికైనా సేవ చేసేందుకు స్వయం స్థితులు అవ్వాల్సి ఉంటుంది. సేవలో ఫలితం ఎలా ఉన్నా సేవలోని ప్రతి అడుగులో కళ్యాణం నిండి ఉంది. ఒక్కరైనా ఇక్కడి వరకు చేరుకున్నా అందులో సఫలత అయితే ఇమిడిపోయి ఉంది. అనేకాత్మల భాగ్య రేఖను గీసేందుకు నిమిత్తంగా ఉన్నారు. అటువంటి విశేషాత్మలుగా భావించి సేవ చేస్తూ ఉండండి. మంచిది. ఓం శాంతి.